ఓం విఘ్నేశ్వరాయ నమ. దేవీ భాగవతము 3వ అధ్యాయము. మైదుకైటబుల కథ. సృష్టి సమయంలో మధు మరియు కైటబ రాక్షసులు బ్రహ్మ నుంచి వేదాలు దొంగిలించారు. వాటిని సముద్రపు నీటిలో లోతుగా నిక్షిప్తం చేశారని భాగవత పురాణంలో చెప్పబడింది. విష్ణువు హయగ్రీవుడిగా తన స్వరూపంతో వారిని చంపి వేదాలను తిరిగి పొందాడు. మధు మరియు కైటబ శరీరాలు రెండుసార్లు 6గా విచ్ఛిన్నమయ్యాయి. ఇవి 12 ముక్కలు భూమి యొక్క 12 భూకంప ప్రకరణను సూచిస్తాయి. మరొక పురాణం ప్రకారము మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మను నాశనం చేసేందుకు శక్తివంతులుగా మారారు. అయితే బ్రహ్మ వారిని గుర్తించి సహాయం కోసము మహామాయాదేవిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు బేల్కొని ఇద్దరూ కలిసి కుట్ర చేసి రాక్షసులను చంపారు. అందువల్లనే విష్ణువు మధుసూదన అనే పేరుతో పిలవటం జరిగింది. మధు యొక్క హంతకుడు మహామాయ కైతాబి అని పిలువబడింది. దేవీ భాగవతం ప్రకారము మధు మరియు కైటబులు విష్ణువు యొక్క చెవిలో గులిమి నుంచి ఉద్భవించారు. వారిద్దరూ మహాదేవి గురించి తపస్సు చేయగా దేవత వారికి అజేయత, స్వచ్ఛంద మరణం అనే వరాలను ఇవ్వటం జరిగింది. గర్భిష్ఠులైన రాక్షసులు బ్రహ్మపై దాడి చేయటం ప్రారంభించారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు సహాయం కోరగా గాఢమైన ధ్యాననిద్రలో ఉన్న విష్ణువును మేల్కొనలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ మహాదేవిని ప్రార్థించగా ఆమె విష్ణువును మేల్కొనడానికి సహాయం చేసింది. తరువాత ఇద్దరు రాక్షసులు విష్ణువుతో పోరాడి ఓడిపోవటం జరగలేదు. అప్పుడు మహాదేవి సలహా మేరకు విష్ణువు ఇద్దరు రాక్షసులను నాశనం చేయటానికి ఒక ఉపాయం చేశాడు. విష్ణువు ఆ ఇద్దరు రాక్షసుల శక్తులను మెచ్చుకొని వారికి వరాలను ప్రసాదించినందుకు సంతోషిస్తున్నట్లు చెప్తాడు. ప్రగల్భాలు పలికిన రాక్షసులు విష్ణువుపై తమ విజయాలను గురించి గర్విస్తూ బదులుగా అతనికి వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు. విష్ణువు చాలా చాకచక్యంగా వారి యొక్క మరణాన్ని వరంగా కోరతాడు. దానితో వారిద్దరూ ప్రాణత్యాగం చేసి మాట నిలబెట్టుకుంటారు. ఈ విధంగా మధుకైటబులను హతమవ్వటం జరిగింది. ఓం నమో నారాయణాయ నమః. దేవీ భాగవతము 3వ అధ్యాయం సంపూర్ణం.